మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎవరు పాత్రధారులో అందరికీ తెలుసునని, ఆధారాలు బయట పెడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదని, అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంతా ఇంతా కాదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి జైలుకెళ్లక తప్పదు అని పేర్కొన్నారు. 70 ఏళ్లు పెద్దిరెడ్డిని చూసి ఇప్పుడెవరూ భయపడడం లేదని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంతా ఇంతా కాదని తెలిపారు. రెడ్ బుక్ లో పేర్లను తొలగించలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎవరు ఎక్కడికి పారిపోయినా రాష్ట్రానికి పట్టుకొస్తామని తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలోని 3 రిజర్వాయర్ల నిర్మాణంపై అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి అని పేర్కొన్నారు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తెలిపారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆ దేవుడు కొలువున్న తిరుమల కొండపై పొద్దున్నే దర్శనం చేసుకొని అక్కడ బాలాజీ బస్టాండ్ అయితేనే ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్క రోజు పండుగ దినంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సు చూసిన పాపాన పోలేదు ఈ రాష్ట్ర ప్రజలు. సుమారు 1400 బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ 2 నెలల్లోనే 400 చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి. ఇంకా 1000 బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే చెప్పామో అవి సమకూరుస్తున్నాం. రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా గత 5 సంవత్సరాల చివరాంకంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ మీ అందరికీ తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ని తీసుకొని వచ్చినాడు. భూమి ఒకటిదైతే దాని మీద అజమాయిషి వచ్చి ఇంకోరికి ఇచ్చే విధంగా తెస్తే మా ప్రభుత్వం ఏర్పడతానంటే క్యాబినెట్ మీటింగ్ చేపెట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖున రాష్ట్రంలో లక్షలాది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ ఫస్ట్ విడతగానే 100 కేంద్రాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము ఏమైతే హామీలు ఇచ్చామో దానిలో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన మా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దానికోసం ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుడికి ఏ విధమైన తప్పులు దొల్లకుండా మహిళామూర్తులు ఎవరైతే మా ప్రభుత్వానికి చేయూతనిచ్చి ఇంత భారీ మెజారిటీతో గెలిపించారో వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ మనుగడ కావాలంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీకి మా ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న కార్మికులు ఒక కన్ను అయితే ప్రయాణికుడు ఇంకో కన్ను కాబట్టి తప్పకుండా ఇక్కడున్న కార్మికుల సమస్యపై రాబోయే 5 సంవత్సరాల్లో శక్తి వంచన లేకుండా పోరాడేదానికి నేనైతేనే మా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. నిన్న పొంగునూరు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఎక్కడైనా రైతు అనే వానికి నీళ్లు కావాలా, ఆ నీళ్లు కావాలనుకున్నప్పుడు ప్రాజెక్టులు కట్టాలా. అట్లా చాలామంది కోట్లాది మంది రైతులు భూములు కోల్పోయి ఉంటేనే ఒక నాగార్జున సాగరో లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టో అలాంటి ప్రాజెక్టులు కట్టినామంటే ఆ రైతులు ఇచ్చిన భూములతోనే కట్టింటాం. ఆ రోజు ఆ పనులు జరిగితే ఈరోజు పెద్దిరెడ్డి లాంటి మాజీ మంత్రి ఏం చేశాడంటే ఆయన ప్రాంతంలో కొన్ని వందలాది రైతులకు అన్యాయం చేస్తూ ఎక్కడైతే ఆ ప్రాజెక్టు కడుతున్నాడో అక్కడ ఫీజిబిలిటీ లేకుండా కూడా అక్కడున్న రైతులు భూములు మునకలకు గురవుతున్నా కూడా 2.5 సంవత్సరం పోలీసులు రౌడీలు ప్రహారంతో మీడియా వాళ్ళని కూడా అక్కడికి పోనీయకుండా సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆవులపల్లి రిజర్వాయర్ కట్టేదానికి ఆయన శంకుస్థాపన చేశాడు. అట్లయినా పూర్తి చేశాడా? లేదు. ఆ సమస్య ఎన్జీటీ దృష్టికి పోయింది. జగన్మోహన్ రెడ్డి గురించి మీకు తెలుసు, ఆయన జైల్లో ఉండి ఏ పని రాష్ట్రంలో మొదలు పెట్టాలన్నా అది కూడా కోర్టుకు పోవాల్సిందే. అలాగే వైజాగ్లో ఉన్న రుషికొండ ఎక్కడైతే ఫారెస్ట్ భూముల్లో కట్టేది ఎన్జీటీకి పోయిందో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి జరిగింది. అక్కడ రైతులు అడ్డపడ్డారు, ఆ పని ముందుకు జరగలేదు. మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా నిజాయితీగా రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకో రైతు గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీయడం కాదని తెలుసు మాకు. కాబట్టి తప్పకుండా న్యాయపరంగా అక్కడ రైతులకు జరిగే సమస్యల మీద పోరాడతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి
రైతులందరినీ ఒప్పించి అది జరిగితే ప్రాజెక్టు కడతామే తప్పక కాంపెన్సేషన్ ఇచ్చి లేకుంటే ఆ ప్రాజెక్టు జోలికి పోమని మేము తెలియజేస్తాం. ఈ నాగరిక ప్రపంచంలో భయపట్టించే వాళ్ళు ఉంటారో చెప్పండి? ఎవరు భయపడరు. ఆ రోజు అధికారం ఉండింది, మంది మార్బలంతో వెనకామంటే 50 మంది పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో తిరిగినారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే సొంత ఊర్లకు కూడా పొద్దున్న 8కో 6:30కు వచ్చేసి దర్శనాలు చేసుకొని దేవునికి టెంకాయ కొట్టిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దయనీయమైన పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాలా. ఇంకా మదనపల్లి ఫైల్స్ గురించి అయితే సినిమా తీయవచ్చు. ఇప్పుడు చాలా వచ్చినాయి, కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చిందంటే సినిమా. ఇక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మదనపల్లి అది ఆఫీస్ ఏదైతే ఉందో స్పెషల్ కలెక్టర్ ఆఫీసో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో సుమారు 13 మండలాలకు చెందిన రికార్డులు ఉన్నాయి. ఆ 13 మండలాలు ఎవరి పరిధిలో ఉన్నాయి, అక్కడ ఎవరు శాసించారు 5 సంవత్సరాలు అందరికీ తెలుసు. అక్కడ 22A సంబంధించిన అసైన్ ల్యాండ్స్కు సంబంధించిన ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ రోజు ఆ ఘటనకు 10 రోజుల ముందు ఎవరైతే అక్కడ రెక్కి నిర్వహించిన మాధవరెడ్డి అని ఆయన ఎవరున్నారో, అలాగే ఎంపీకి 30 ఏళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యేకి పిఏగా ఉన్న తుకారాము, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే దాంట్లో ఇంక మేము చెప్పేది ఏముంది సార్? తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. ఆ విషయంలో అయితే వెనుకాడిపోయే ప్రసక్తే లేదు. ఇంకా పెద్దిరెడ్డి విషయంలో భయం అంటానరా, ఆయన 70 ఏళ్ళు దాటిపోయినా ఆయన చూసి ఎవరు భయపడతారు సార్? ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరి గొంతు మీద కత్తి పెట్టినారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేసినారో, వాళ్ళ భూములు లాక్కున్నారో, మైన్స్ లాక్కున్నారో, ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి. ఇంకా జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో జన్మ ఎత్తినా వాళ్ళు జైల్లో ఉండాలి.